చూడాల్సింది ఏంటంటే ఏమన్నా మిమ్మల్ని ఆ లిస్టులో చూడొచ్చా, లేకపోతే తెలుగుదేశం నుండి వచ్చిన వాళ్ళు లేదా కొత్తగా వచ్చే వాళ్లే అభ్యర్థులుగా కాబోతున్నారా? ముందుగా అందరికీ నమస్కారం. సాయి గారు నా ఇంటి మీద నా జెండానే ఉంటది. ఈ మధ్య పెడుతున్నారండి. ఈ మధ్యన ఇదివరకైతే నాకు తెలిసి ఏ పార్టీ వాళ్ళకి ఆ పార్టీ జెండానే పట్టుకుంటారు, రెండో పార్టీతో కలిసి సాగినా కూడా ఆ జెండానే పట్టుకుంటారు. ఈ మధ్యన ఒకళ్ళ జెండా ఒకళ్ళు మార్చుకుని కూడా తిరుగుతున్నారు. నేను అందువల్ల చెప్పాను, నా ఇంటి మీద నా జెండానే ఉంది, 25 ఏళ్లుగా అదే జెండా ఉంది. నేను మళ్ళీ చేతులు అనేసి అంటే మీరు అనేదానికి నేను దొరికిపోతానని చెప్పి ముందుగానే చెప్పాను ఇంటి మీద. అయితే ఒకటి సాయి గారు, నేను కొంచెం మీ పర్మిషన్ తో చెప్పండి. నేను విద్యార్థి దశ నుండి ఎంబీవీపీలో ఉన్నాను. ఎంబీవీ నుండి నా టార్గెట్ ఏంటంటే గ్రూప్స్. గ్రూప్ 1 కి అయితే నేను విలేజ్ నుండి వచ్చాను, అగ్రికల్చర్ ఫ్యామిలీ. నా ఫ్యామిలీలో అటువంటి ఆలోచన. గ్రూప్ 2A నాకు కెపాసిటీ సరిపోద్దని నేను టార్గెట్ పెట్టుకున్నా. అది 90లో నోటిఫికేషన్ వచ్చింది సాయి గారు. ఓకే, 90లో నోటిఫికేషన్ వస్తే నేను అప్లై చేశాను. అదే సంవత్సరం నేను ఓన్ గా ఇన్స్టిట్యూషన్స్ కూడా పెట్టుకున్నా. అంతవరకు ఎక్కడో చిన్న చిన్న ఇన్స్టిట్యూషన్స్ లో జాబ్ చేసుకుంటూ పీజీ పూర్తి చేశాను. 86 డిగ్రీ తర్వాత 4 సంవత్సరాల అనుభవంతో నేను ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నాను. ఎందుకంటే ముందు జీవనం సాగించాలి కదా. తర్వాత జాబ్ ట్రయల్స్ అనేది గ్రూప్ 2A నోటిఫికేషన్ వచ్చింది, అప్లై చేశాను. చాలా ఆనందంగా అప్లై చేశాను. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఆ ప్రభుత్వంలో ఈ నోటిఫికేషన్ సీట్ తాలూకు తతంగం గురించి మనకు తెలిసిందే. అది దానికి మూడంచెల వ్యవస్థ పెట్టారు. ఒకటి ప్రిలిమ్స్, అది 91లో జరిగింది. 91లో నాకు పెళ్లి అయిపోయింది. 92లో మెయిన్ జరిగింది, మెయిన్ ఎగ్జామ్. అంటే 1 year గ్యాప్ తర్వాత అప్పటికి నాకు ఒక పాప పుట్టింది. 93లో ఇంటర్వ్యూస్ జరిగాయి. 94లో నాకు బాబు కూడా పుట్టేసాడు. సో ఒకవైపు ఇన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్, ఒకవైపు ఫ్యామిలీ తాలూకా ఇవన్నిటితో ఏమైందంటే నాకు కొంచెం ఆ చదువు కూడా ఎలక్తో వాటం అయిపోయి జస్ట్ మిస్డ్. ఒక 2 పోస్టులు ఉంటే గ్రూప్ 2A. సో అంటే అప్పుడు ఎగ్జాంపుల్ చెప్పానంటే, నేను మెయిన్ కి వెళ్ళిన తర్వాత మెయిన్స్ కి ఒక ప్రిపరేషన్ ఉన్నది 3 సంవత్సరాలుగా. 90 నుండి ఉన్న ప్రిపరేషన్ సడన్ గా ఇప్పుడు సిలబస్ మార్చేశారు సాయి గారు.